హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న ఎంటీఎస్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కేవలం 10th క్లాస్ పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్కి సంబంధించి డీటెయిల్స్ని అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే, కాబట్టి తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. ఎల్ఐసి నుంచి అఫీషియల్గా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 1,26,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. వీడియో చూడని వాళ్ళకి పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి ఉప్పల్లో తార్నాకలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కింద పర్మనెంట్ పొజిషన్ సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే 14th రోజు, అంటే మనకి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 12th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగాలు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి మీరు ఎవరైనా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఎలా అప్లై చేసుకోవాలి క్లియర్గా అర్థమవుతుంది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఎంటీఎస్ జాబ్కి సంబంధించి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు చూసుకున్నట్లయితే మ్యాట్రికులేషన్ అయితే అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎంటీఎస్ జాబ్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే డిజైరబుల్ అని అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ ఇవ్వడం జరిగింది. అంటే మీకు అయితే ఇది అవసరం లేదు, జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎంటీఎస్ జాబ్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కానీ స్టెనోగ్రాఫర్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే టైపింగ్ స్కిల్ అయితే మీకైతే ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 80 words per minute ఇంగ్లీష్లో లేదా హిందీలో మీకైతే టైపింగ్ స్కిల్ అయితే ఉండాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఎంటీఎస్ జాబ్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు జాబ్ వచ్చిన తర్వాత ఎలాంటి వర్క్ చేయాలి అని అయితే ఇక్కడ వాళ్ళు డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అని అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రికార్డ్స్ క్లీన్ మెయింటైన్ చేయడం, అలాగే డాక్యుమెంట్స్ క్యారీ చేయడం, అలాగే డాక్యుమెంట్స్ కాపీస్ అలాంటివి వేరే సెక్షన్కి సెండ్ చేయడం, అలాగే ఆఫీస్కి సంబంధించి ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ సెక్షన్ మీరే చూసుకోవాలి అని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మీ పై అధికారులు ఏవైనా వర్క్ ఇస్తే అది కూడా మీరైతే చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎంటీఎస్కి సంబంధించినటువంటి వర్క్ అయితే ఇలా ఉంటుంది. అలాగే స్టెనోగ్రాఫర్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే టైపింగ్ సంబంధించినటువంటి జాబ్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వాటిలో అయితే టైపింగ్ స్కిల్ అయితే ఉండాల్సి ఉంటుందని అయితే వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. జాబ్ వచ్చిన తర్వాత మీకైతే టైపింగ్ సంబంధించినటువంటి వర్క్ అయితే వాళ్ళైతే అసైన్ చేస్తారు. అలాగే ఇక్కడ స్టెనోగ్రాఫర్ సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగలేదు. అలాగే ఎంటీఎస్ సంబంధించి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే స్టెనోగ్రాఫర్కి అలాగే ఎంటీఎస్ జాబ్స్కి మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఎంటీఎస్కి సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఓఎంఆర్ బేస్డ్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సంబంధించి లాంగ్వేజెస్ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో రాయొచ్చు, అలాగే హిందీలో రాయొచ్చు, అదేవిధంగా మీరు తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే 150కి అయితే అడగడం జరుగుతుంది. 2 hours మీరైతే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్టుల వారీగా మనం చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ నుండి 25 క్వశ్చన్స్, జనరల్ యాప్టిట్యూడ్ సంబంధించి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ సంబంధించి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 50 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 3 marks అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 mark అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే స్టెనోగ్రాఫర్ సంబంధించి కూడా సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీకైతే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే స్టెనోగ్రాఫర్ సంబంధించి ఎగ్జామినేషన్ లాంగ్వేజెస్ మనం చూసుకున్నట్లయితే
ఇంగ్లీష్లో లేదా హిందీలో మీరైతే రాయొచ్చు. తెలుగు అయితే స్టెనోగ్రాఫర్ సంబంధించి ఇయ్యలేదు. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 200కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 2 hours 40 minutesలో మీరైతే స్టెనోగ్రాఫర్ సంబంధించి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్టుల వారీగా మనం చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్లో 50 questions 50 marks అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 100 questions 100 marks అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ ఉందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 అయితే డిడక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ ఈచ్ సెక్షన్ వారిగా వాళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే స్టెనోగ్రాఫర్ సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 80 words per minute అయితే మీరు ఇంగ్లీష్లో లేదా హిందీలో టైప్ చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే రిక్రూట్మెంట్ సంబంధించి వీళ్ళు పే స్కేల్ కూడా వాళ్ళైతే ఇక్కడ పోస్టుల వారీగా వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించి చూసుకున్నట్లయితే లెవెల్ 4 ప్రకారం 52,000 వరకు మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 10th అర్హతతో అప్లై చేసుకోదగినటువంటి ఎంటీఎస్ సంబంధించి చూసుకున్నట్లయితే లెవెల్ 1 ప్రకారం మీకు 35,000 వరకు మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టెనోగ్రాఫర్ సంబంధించి 27 years వరకు ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఏజ్ నాటికి మీకు 27 years ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించి మనం పోస్టులు చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో వీళ్ళు భర్తీ చేశారు కాబట్టి అన్ని కేటగిరీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా ఏ క్యాస్ట్ల వారికి ఆ క్యాస్ట్ల వారిగా వీళ్ళు పోస్టులు భర్తీ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా అప్లికేషన్ ఫీ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడి అమ్మాయిలకి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి కేటగిరీ వాళ్ళకి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ అయితే లేదు. వాళ్ళు ఫ్రీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మిగతా కేటగిరీ వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ సంబంధించి మీరు ఆన్లైన్లో ఫీ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ వాళ్ళు లింక్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి పోస్టింగ్ సంబంధించి మనకి ఏ లొకేషన్లో ఇస్తారో దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉప్పల్ అలాగే తార్నాకలో మనకైతే ఈ సంస్థ అయితే ఉంది. 5007 లొకేషన్లో మనకు జాబ్ అయితే కల్పించడం జరుగుతుంది. ఉప్పల్లో అలాగే తార్నాకలో ఉంది. మీరు చక్కగా హైదరాబాద్లోనైతే జాబ్ చేసుకోవచ్చు. మనకు ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి మీరు తెలంగాణ వాళ్ళైనా అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ అయితే కాదు, మనకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే September 12th వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అలాగే మనకు సింగిల్ ఎగ్జామ్ పెట్టి సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. 10th క్వాలిఫికేషన్తో గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనుకునే అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. మనకు అన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్ సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఈ రిక్రూట్మెంట్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకుందాం. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీరు లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. క్లిక్ ద బిలో బటన్ ఫర్ ద అప్లై ద పోస్ట్ అని ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇవ్వడం అలాగే మల్టీ టాస్కింగ్ 2 ఇవ్వడం జరిగింది. మీరు ఏ పోస్టుకు సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి అయితే ఇక్కడ క్లిక్ చేయండి. మల్టీ టాస్కింగ్ సంబంధించి అప్లై చేయాలనుకుంటే దానిపైన అయితే ఇక్కడ క్లిక్ చేయండి. రిజిస్టర్ చేసి లాగిన్ అయ్యి మీరైతే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన వెంటనే మీకైతే ఇక్కడ సెండ్ ఓటీపీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు మీ ఈమెయిల్కి ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినాక లాగిన్ ఐడి అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఫిల్ చేసి ఫీ ఉన్న వాళ్ళకి ఫీ పేమెంట్ చేసి లేని వాళ్ళైతే డైరెక్ట్గా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. CSIR సంబంధించినటువంటి జాబ్స్కి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి హైదరాబాద్లో ఉన్న CSIR సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ స్టెనోగ్రాఫర్ అలాగే మల్టీ టాస్కింగ్ సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. మనకు అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్స్ కొరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.